సూర్యుడు కాలస్వరూపుడు, చక్రం స్వరూపుడు అనమాట. అంటే ఇప్పుడు మన కాలం అనేది చక్రంలో ఎక్కడ మొదలైందో మళ్ళీ అక్కడికే వస్తుంది. కాలచక్రం అంటారు కదా, ఆ విధంగా ఈ సూర్య నమస్కారాన్ని కూడా ఏ భంగ్యంతో మొదలైందో మళ్ళీ అదే భంగ్యంతో వచ్చి ఆగేటట్టుగా చక్ర స్వరూపంగా, కాలచక్రానికి ప్రతీకగా, కాలానికి స్వరూపుడైనటువంటి ఆ ఒక సూర్యుడికి ఆ ఒక ఆయన్ని ఉద్దేశించి ఈ విధంగా నమస్కరించాడు. ఎప్పుడైతే ఈ సూర్యుడు ఈ విధంగా ఆంజనేయుడు సూర్యుని ఉద్దేశించి 12 నమస్కారాలు ఎప్పుడైతే చేశారో అది ఆయన వాళ్ళ గురువు గారు అయినటువంటి సూర్యుడు ఎంతో ఆనందపడ్డాడట. పడి ఆ హనుమంతుని పిలిచి, నాయన ఇంత చక్కగా ఇప్పటి వరకు నాకెవరు నమస్కరించలేదు, అంటే నువ్వు చేసిన నమస్కారం అన్నింటికంటే ఉత్తమమైన పద్ధతిలో నా ఒక నామాలతో నమస్కరించావు, కాబట్టి నీకు ఏం వరం కావాలో కోరుకు అన్నాడు. అంటే హనుమంతుడు ఆయన కోసం ఏమీ కోరుకోలేదు. ఆయన అన్నాడట, గురుదేవా, ఈ విధంగా ఎవరైతే నీకు నమస్కరిస్తారో వారికి నువ్వు సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యాన్ని అనుగ్రహించు, అదే మీరు నాకు ఇచ్చేటువంటి వరం అన్నారు. సరే, ఈ రోజు నుండి ఎవరైతే ఈ పద్ధతిలో నా ఒక నామాన్ని ఉచ్చరిస్తూ శరీరాన్ని ఈ విధంగా వంచుతూ నమస్కరిస్తారో వారికి నేను ఆదిత్యస్య నమస్కారం ఈ కుర్వంతు దినే దినే, ఈ ఆదిత్య నమస్కారాలు ఎవరైతే రోజు చేస్తూ ఉంటారో వారి యొక్క ఆయుష్ పెరుగుతుంది, ప్రజ్ఞ, మంచి బుద్ధి కుశలత, ప్రజ్ఞ పెరుగుతుంది, అండ్ బలం, శారీరక పరమైన బలం పెరుగుతుంది, వీర్యం అంటే వీరత్వం, దేన్నైనా సాధించగలిగేటువంటి వీరోచిత స్థితి పెరుగుతుంది. చూడండి, ఒకానొక స్థితిలో శ్రీరామచంద్రుడు అతడి వాడే ఆ ఒక యుద్ధం చేసే సమయానికి ఎంతో కొంత కొద్దిగా ఆయన భావన చెందాడు. అరే, నాకు చూస్తే అది కొద్ది వానరసేన, అక్కడ చూస్తే వాడు రాక్షసుడు ఎలా అనేటువంటి ఆలోచన చెందినప్పుడు అగస్త్యుడు వచ్చి, ఏమయ్యా శ్రీరామచంద్ర, మీ వంశానికి మూలపురుషుడైన సూర్యనారాయణుడికి అంశంతో పుట్టినవాడు నువ్వు అలా ఆలోచిస్తావే, కాబట్టి వెంటనే ఆ సూర్యుని ప్రార్థించు, ఆయన అనుగ్రహం చేత మీరు అపారమైనటువంటి బలాన్ని, వీరత్వాన్ని సమకూర్చుకొని మీరు యుద్ధం చెయ్యండి అని చెప్తే అక్కడే మనకు ఆవిర్భవించింది ఆదిత్య హృదయం. మీ అందరికీ తెలుసు, ఆదిత్య హృదయం అగస్త్యుడు శ్రీరామచంద్రుడికి బోధించాడు. మరి వారి వంశమే కదా ఆయన. ఆ విధంగా ఆ ఒక్క సూర్య ఆరాధన శ్రీరామచంద్రుడే చేశాడు. చేసి ఆ ఒక్క యుద్ధంలో విజయం సాధించాడు. మరి అటువంటి ఆ వీరత్వాన్ని కూడా మనకి అనుగ్రహిస్తుంది. మనం ఏ పని చేయాలన్నా ధైర్య సాహసాలు ఉండాలి, లేకపోతే ఈ సమాజంలో ముందుకు వెళ్ళలేము. అటువంటి ధైర్య సాహసాలను మనలో పెంచుతుంది. మన బుద్ధి చక్కగా పనిచేసేటట్టుగా మనకి బుద్ధి కుశలత పెంచుతుంది, శారీరక పరమైన బలాన్ని పెంచుతుంది, ఆయుష్ను కూడా పెంచుతుంది ఈ యొక్క సూర్య నమస్కార ప్రక్రియ. మరి అటువంటి ఆ ప్రక్రియ హనుమంతుడి ద్వారా మనకు అనుగ్రహింపబడింది. కాబట్టి సూర్య నమస్కారాలకు మూలం ఎవరయ్యా అంటే సాక్షాత్తు హనుమంతుడే. అందుకే హనుమంతుడు అంటే ఒక నిండైన ఆరోగ్య స్థితికి అనిపిస్తూ ఉంటుంది. ఆయన యొక్క సౌష్ఠవం, ఆయన యొక్క కాంతి, ఆయన ప్రజ్ఞ అన్నీ కూడా ఉంటాయన్నమాట. మరి అటువంటి ఆ ఒక్క ఆంజనేయుడు అంటే వాడే మనకి ఈ విద్యను అనుగ్రహించారు. కాబట్టి ఈ యొక్క సూర్య నమస్కారాలు యోగ శాస్త్రంలో మనం సాధన చేస్తున్నా ఇది ఋషులు కనిపెట్టిన ప్రక్రియ కాదు. ఇది మన హైందవ ధర్మంలో ఉన్నటువంటి పురాణ కాలం నుండి కూడా మనకి వాడుతూ ఉన్న ప్రక్రియ. అందువల్ల ఇది మన పూజాది కార్యక్రమాల్లో కూడా సూర్య నమస్కారం అనేది ఉందన్నమాట. పూజల్లో కూడా ఇది చేస్తూ ఉంటారు. మరి అటువంటి ఆ సూర్యుడు 3 రూపాలతో ప్రకాశిస్తూ ఉన్నాడంట. ఆయన ఉదయం బ్రహ్మ రూపంతో, మధ్యాహ్నం మహేశ్వర, సాయంకాలే స్వయం విష్ణువు. మనకు చూడండి, ఈ సముద్ర తీర ప్రాంతాన్ని ఆనుకొని ఉండేటువంటి 3 సూర్య దేవాలయాలు మీరు గమనిస్తే, ఒకటి కోణార్కలో ఆయన బ్రహ్మ రూపంతో ఉన్నాడు. అందుకే అక్కడ పూజారి ప్రక్రియలు లేవు కోణార్కలో. అలాగే శివస్వరూపం మధ్యాహ్నం మహేశ్వర స్వరూపంగా మనకి అరసవెల్లిలో ఉన్నాడు సూర్యుడు. అక్కడ మీరు చూస్తే చక్కగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి రెగ్యులర్గా. ఎందుకంటే అభిషేక ప్రియుడు శివుడు కాబట్టి శివస్వరూపంగా అక్కడ వెలిశాడు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది వైష్ణవ సాంప్రదాయంలో సాయంకాలే స్వయం విష్ణు స్వరూపంగా మనకి మన ఊర్లో ఆ స్వామి వెలిశాడు. కాబట్టి అటువంటి సూర్యుడు విష్ణు పద్ధతిలో వైష్ణవ సాంప్రదాయంలో విష్ణు స్వరూపంగా వెలిసిన క్షేత్రంలో మనం ఈ రోజు కూర్చున్నాం. చక్కగా ఆయనకు అనుగ్రహం కొరకు మనం ఈ సాధన ఇక్కడ చేయడం జరిగింది.